ఇక్ష్వాకులు మన సెకండ్ చాప్టర్ ఏపీ హిస్టరీలో. ఓకే, చిన్నది బట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ ఇక్ష్వాకులు అనేవాళ్ళు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఆంధ్రాని పరిపాలించారు అంటే, వీళ్ళు క్రీస్తు శకం 225 నుండి 300 వరకు. క్రీస్తు శకం 225 నుంచి 300 వరకు అంటే ఎన్నేళ్ళు పరిపాలించారు వీళ్ళు? 75 సంవత్సరాలు మాత్రమే. అదే శాతవాహనులు అయితే 420, అరౌండ్ 400 ఇయర్స్ పరిపాలించడం జరిగింది. సో వీళ్ళు కంపారిటివ్లీ వాళ్ళతో చూస్తే చాలా తక్కువ కాలం పరిపాలించారు. ఓన్లీ 75 ఏళ్ళు మాత్రమే వీళ్ళు పరిపాలించడం జరిగింది కదా. సో ఇప్పుడు అయినా కూడా వీళ్ళకి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ రోల్ ఉంది అంటే, ఇక్ష్వాకులు ఎందుకు అంత ఫేమస్? ఈ 75 ఏళ్లలో మనం చదివేది ఇక్ష్వాకుల్లో ఓన్లీ 4 రాజుల గురించి మాత్రమే. మనకు తెలిసిన రాజులు అండ్ పరిపాలించిన రాజులు ఎంతమంది? 4 రాజుల గురించి మాత్రమే మనం చూడాలన్నమాట. ఓకేనా? సో అసలు ఈ ఇక్ష్వాకులు ఎవరు? మనము శాతవాహనులప్పుడు కూడా ఏం చూసాము? ఫస్ట్ వాళ్ళ గురించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ని చూసాం కదా. ఫస్ట్ వాళ్ళకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూసాము. అండ్ ఆ తర్వాత వీళ్ళ ఏరియా ఏది, వీళ్ళు ఎవరు, ఇట్లాంటివి కొన్ని చూసాం. శాతవాహనులప్పుడు వాళ్ళ వంశనామము, వాళ్ళ ప్లేస్ ఏది, అట్లాంటివి కొన్ని చూసాం కదా. కర్ణాటక వాదం, మహారాష్ట్ర వాదం అట్లా అని చెప్పి గుర్తున్నాయా? సో అట్లాంటివి చూస్తాము. ఆ తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి అంటే, వేటిని బేస్ చేసుకొని వీళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. అంటే కొన్ని బుక్స్, శాతవాహన టైంలో ఏం చెప్పుకున్నాం? పురాణాలు, నాణాలు, తర్వాత సాహిత్యము, శాసనాలు ఇట్లాంటివి చెప్పుకున్నాం కదా. సో సేమ్ అట్లాంటివి ఇక్కడ కూడా ఏమేమి వస్తాయి? పురాణాల ప్రకారము, తర్వాత శాసనాల ప్రకారము, తర్వాత నాణాల ప్రకారము, తర్వాత బుక్స్, సాహిత్యం. సో ఇవి వీళ్ళకు సంబంధించిన ఇక్ష్వాకులను గురించి తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనేవి డిస్కస్ చేయాలి. ఓకే, అండ్ ఆ తర్వాత ఇక్కడ ఏరియా చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ కులం ఏంటి? శాతవాహనుల దగ్గర కూడా చెప్పుకున్నామా ఇది? అదే చెప్పుకున్నాం కదా ఫస్ట్ లో. సో వాటి గురించి చెప్పుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం ఏం చెప్పుకోవాలి? రాజకీయ చరిత్ర అంటే ఫస్ట్ ఏ రాజు, ఆయన తర్వాత ఎవరు, ఆయన టైంలో జరిగిన యుద్ధాలు ఏంటి, ఆయన ఏమేం పనులు చేశాడు, ఆయనకి ఏమేం బిరుదులు వచ్చాయి, ఇట్లాంటివన్నీ చెప్పుకోవాలి కదా. సో దాన్ని ఏమంటాము? రాజకీయ చరిత్ర అని చెప్పి పిలుస్తాం. అంతేనా? రాజకీయ చరిత్ర తర్వాత ఏం చూసాం మనము? పరిపాలనా వ్యవస్థ. శాతవాహన టైంలో రాజ్యము ఏంగా డివైడ్ అయింది చెప్పండి, గుర్తుందా? ఆహారాలు గుర్తులేవా? వినోదం. రాజ్యము, ఒక పెద్ద రాజ్యము ఆహారాలుగా డివైడ్ అయ్యాయా? ఆహారాలు నిగమాలు, గ్రామాలుగా ఇట్లా డివైడ్ అయ్యాయి కదా. సో రాజ్యానికి హెడ్ రాజు, ఆహారానికి హెడ్ అమాత్య. గుర్తున్నాడా? నిగమాలకు హెడ్ అంటే నిగమ సభ చూసుకుంటది. నిగమ సభల్లో గహపతులు అని ఉంటారు అని చెప్పుకున్నాం. అవును మేడం, గ్రహపతులు. గ్రామాలకు హెడ్
గామిక, గ్రామణి, గ్రామణి, గ్రామిక. గ్రామిక కదా. సో ఇట్లా రాజ్యం ఎలా డివైడ్ అన్ని అయింది, కంప్లీట్ చేయి. వాళ్ళ 11. పరిపాలన ఎలా ఉండింది, దాంట్లో మళ్ళీ సైనిక వ్యవస్థ ఎలా ఉండింది, స్థానిక పరిపాలన ఎలా ఉండింది, ఈ అధికారులు వాళ్ళు చేసే పనులు, కొంతమంది అధికారుల పేర్లు వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పుకున్నాం కదా. ఎస్ మేడం. సో అట్లనే సేమ్ ఇక్ష్వాకుల దాంట్లో కూడా పరిపాలనా వ్యవస్థ వీళ్ళ టైంలో, ఇక్ష్వాకుల టైంలో పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండింది అనేది ఇక్కడ చూస్తామన్నమాట. అండ్ పరిపాలనా వ్యవస్థ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, ఆర్థిక పరిస్థితులు. ఆర్థిక పరిస్థితులు అంటే ఏమేమి వస్తాయి, వ్యాపారాలు మేడం. వాళ్ళ టైంలో ప్రధానమైన జీవనాధారం ఏంటి, సో వాళ్ళకు ట్యాక్స్ ఉండేవా లేవా, ఉంటే ఎంత ఉండేవి, ఆ కలెక్ట్ చేసే వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు, అట్లాంటి పద్ధతిని ఏమని పిలుస్తారు, అండ్ కొత్త కొత్త ట్యాక్స్లు ఏమన్నా వచ్చాయా, తర్వాత వీళ్ళ టైంలో ట్రేడింగ్, వ్యాపారం, వర్తకం ఎలా ఉన్నింది, ఏ ఏ విదేశాలకు వీళ్ళు ఏం పంపించేవాళ్ళు, ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఇంపోర్ట్స్ ఏంటి, ఎగుమతులు ఏంటి, దిగుమతులు ఏంటి, అండ్ ప్రధానమైన ఓడరేవులు ఏంటి, ఇట్లాంటివన్నీ ఆర్థిక పరిస్థితులు కదా. అవును మేడం. అండ్ నెక్స్ట్ సామాజిక పరిస్థితులు. సామాజిక పరిస్థితులు అంటే ఏమేమి వస్తాయి, క్యాస్ట్ సిస్టమ్ ఎట్లా ఉండింది, కుల వ్యవస్థ కదా, కుల వ్యవస్థ ఎలా ఉండింది, సంఘంలో స్త్రీలకు గౌరవం ఎలా ఉండింది, ఓకే. తర్వాత ఇంకేముంటాయి, వివాహ వ్యవస్థ దా- ఎలా ఉంటుంది? వివాహ వ్యవస్థ, ఇట్లాంటివంతా ఎలా ఉండినాయి అదంతా చూస్తాం దీంట్లో. ఓకే, సామాజిక పరిస్థితులు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సాహిత్యం వీళ్ళ టైంలో ఇంపార్టెంట్, సాహిత్యము అదంతా అక్కడ చూస్తాం. ఆ తర్వాత మత పరిస్థితులు. మత పరిస్థితులు అంటే ఏమేమి వస్తాయి, వాళ్ళు శివునికి మందిరాలు కట్టించి, శివుడు ఏమంటారు, వైదిక మతము, బౌద్ధ మతము, జైన మతము, వాటి పరిస్థితులు ఎలా ఉండినాయి ఏంటి అని చెప్పి చూస్తాం, అంతేనా. ఎస్ మేడం. అండ్ ఆయా మతాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమున్నాయి, అంతేనా. సో ఇట్లా మొత్తం 10 హెడ్డింగ్స్ కింద మనము ఇక్ష్వాకులు అనే చాప్టర్ ని కంప్లీట్ గా చదువుతాం. ఓకే ఓకే మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఇక్ష్వాకులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఇక్ష్వాకులు ఎవరి తర్వాత పరిపాలించారు ఆంధ్ర ప్రాంతాన్ని, శాతవాహనుల తర్వాత. మరి అసలు ఈ ఇక్ష్వాకులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూద్దాము అని అనుకున్నాం కదా. సో 1 by 1 చూసుకుంటూ వెళ్దాం, ఓకేనా. ఇక్ష్వాకులు. సరే, అయితే శాతవాహన సామ్రాజ్యము పతనం అయిపోయిన తర్వాత దక్షిణాపదం అంటే ఏదని చెప్పుకున్నాము, దక్షిణాపదం అంటే వింధ్య పర్వతాల కింద పక్క ఉండేది మొత్తం దక్షిణాపదమా కాదా, ఉత్తరాపదం దక్షిణాపదం, ఇండియాని రెండు పార్ట్లుగా డివైడ్ చేస్తున్నాము. దక్షిణం అంటే సౌత్ కదా, అనుకోండి. బిరుదులు చెప్పేటప్పుడు చెప్పినారు మేడం. దక్షిణ పదపతి, దక్షిణ పదేశ్వర, ఆ బిరుదులు అప్పుడు చెప్పాను కదా. సో ఈ మొత్తం అంటే ఈ అందుకే వాళ్ళకి త్రిసముద్రేశ్వర, త్రిసముద్రాధీశ్వర, త్రిసముద్రతో పీతవాహన, ఇవన్నీ బిరుదులు ఉన్నాయి కదా. సో ఇట్లా 3 సముద్రాలు. సో దక్షిణాపదం అంటే ఈ సౌత్ పార్ట్. శాతవాహనులు పతనం తర్వాత ఈ సౌత్ పార్ట్ లో, సదరన్ పార్ట్ లో, దక్షిణాపదంలో వాళ్ళకు ఉన్నటువంటి సామంతులు, అప్పటి వరకు శాతవాహనుల కింద సామంతులుగా ఉండుంటారు కదా, వాళ్ళందరూ తిరుగుబాట్లు చేయడం స్టార్ట్ అయింది. అట్లా తిరుగుబాటు చేయడం స్టార్ట్ అయ్యే మీకు 3వ పుల్లమావి దగ్గర చెప్పాను, గుర్తుందో లేదో.
ఒక్కొక్క చోట ఎవరెవరు వచ్చారు అనేది అక్కడే చెప్పుకున్నాం, గుర్తుందా? శాతవాహనుల పతనం తర్వాత ఒక్కొక్క ఏరియాలో ఎవరెవరు వచ్చారు అని చెప్పి. గుర్తులేదా? శాతవాహనుల ప్రాంతము ఏరియా ఉంది కదా, వాళ్ళు ఏ ఏ ఏరియాలు పరిపాలించారు చెప్పండి ఫస్ట్. శాతవాహనులు కృష్ణా గోదావరి కృష్ణా గోదావరి రీజియన్, తర్వాత ఇంకా కర్ణాటక లేదా వీళ్ళ పరిపాలనలో? అవును మేడం, కర్ణాటకకు మళ్ళీ మన ఆంధ్రాలోకి కూడా వస్తారు మేడం. కర్ణాటక తర్వాత తమిళనాడు లేదా దక్షిణాపదం అంటే? ఉంది మేడం, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు. ఇది తెలంగాణ ఆంధ్ర అనుకోండి, కేజీ. తెలంగాణ, ఆంధ్ర. తెలంగాణ ఆంధ్ర రీజియన్. ఇంకా ఇంకేం ఏరియా ఉంది వీళ్ళ కంట్రోల్లో? మహారాష్ట్ర మేడం. మహారాష్ట్ర. మహారాష్ట్ర ఉందా వీళ్ళ దగ్గర? ఎస్ అవును మేడం. మేడం, నాసిక్, అక్కడ కార్లే, కన్హేరి నాసిక్. ఇదంతా మహారాష్ట్రనే కదా. అవును మేడం. మరి ఈ ఈ ఏరియాలన్నిటినీ అంటే శాతవాహనులు పతనం అయిపోయారు. ఇప్పుడు ఈ ఏరియాలలో ఒక్కొక్క ఏరియాని పరిపాలిస్తున్న సామంతులు ఇండిపెండెన్స్ ని డిక్లేర్ చేసుకున్నారు. అట్లా డిక్లేర్ చేసుకున్నది ఎవరెవరు, ఎక్కడెక్కడ అంటే, ఈ మహారాష్ట్ర అంటే నాసిక్ క్యాపిటల్ గా మహారాష్ట్రాన్ని రూల్ చేసిన వాళ్ళు అభీరులు. నేను ఇది ఆల్రెడీ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. అభీరులు శాతవాహనులకు సామంతులుగా ఉండి శాతవాహనుల పతనం తర్వాత ఇండిపెండెన్స్ ని డిక్లేర్ చేసుకొని పరిపాలించిన వాళ్ళు మహారాష్ట్రలో ఎవరు అంటే అభీరులు. సేమ్ అట్లే తమిళనాడులో సామంతులుగా ఉండి వీళ్ళకి ఆ తర్వాత స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న వాళ్ళు ఎవరు అంటే పల్లవులు. ఎవరు? పల్లవులు. ఓకే, నెక్స్ట్ కర్ణాటకలో ఇట్లా ఏమంటారు, ఇండిపెండెన్స్ ని, స్వతంత్రాన్ని ప్రకటించుకొని పరిపాలించిన వాళ్ళు. కర్ణాటక క్యాపిటల్ బనవాసి అని అంటారు. సో ఈ బనవాసిని క్యాపిటల్ గా చేసుకొని కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించిండేది ఎవరు అని అంటే చుటనాగులు. ఎవరు? చుటనాగులు. తర్వాత కృష్ణా గోదావరి ప్రాంతాన్ని అంటే ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాన్ని విజయపురి లేదా ఏం పేరు దీని పేరు? విజయవాడ. ప్రస్తుతం విజయవాడ కాదు. విజయపురికి ఇంకో పేరు నాగార్జునకొండ. శ్రీపర్వతం, విజయపురి, నాగార్జునకొండ. ఇది మీకు విజయపురి విజయశ్రీ శాతకర్ణి దగ్గర చెప్పాను, గుర్తుందో లేదో. మరి విజయపురి అంటే ఏంటి? నాగార్జునకొండ. సో నాగార్జునకొండ అంటే విజయపురిని క్యాపిటల్ గా చేసుకొని ఆంధ్ర తెలంగాణని శాతవాహనుల తర్వాత పరిపాలించిన వాళ్ళే ఇక్ష్వాకులు. అర్థమవుతుందా? ఓకే మేడం. సో శాతవాహనులు పతనం అయిపోయింది. శాతవాహనుల పతనం అయిపోయిన తర్వాత వాళ్ళ కింద సామంతులుగా ఉన్న వాళ్ళందరూ ఎవరంతకు వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకొని పరిపాలించడం అనేది మొదలు పెట్టారు. దాంట్లో భాగంగానే కర్ణాటకనేమో చుటనాగులు, తమిళనాడునేమో పల్లవులు, మహారాష్ట్రనేమో అబీరులు పరిపాలిస్తుంటే కృష్ణా గోదావరి ప్రాంతాన్ని ఇక్ష్వాకులు పరిపాలించడం జరిగింది. ఈ ఇక్ష్వాకులలో ఈ మొదటి ఫస్ట్ అసలు ఈ ఇక్ష్వాకుకు ఫౌండర్ ఉంటాడు కదా, వంశ స్థాపకుడు. ఈ ఇక్ష్వాకు వంశ
స్థాపకుడెవరు? శ్రీ శాంతమూలుడు. అతని పేరు శ్రీ శ్రీ శాంతమూలుడు. శాంతమూలుడు. ఈ శ్రీ శాంతమూలుడు యాక్చువల్గా ఎవరు అని అంటే, వీళ్ళు లాస్ట్ రాజు ఉన్నారే శాతవాహనాస్ లో, ఎవరు చెప్పండి? మూడవ పులమావి మేడం. పులోమావి పులోమావి 3. ఆహాహాహా. వాసిష్ఠి పుత్ర పులమావి అంటే పులమావి 2. పులమావి లాస్ట్ ఆయన అంటే పులమావి 3 అంతే, అతనికి వాసిష్ఠి లేదు. సరే మేడం. ఓకే, మూడో పులమావి దగ్గర ఈ శ్రీశాంతమూలుడు అంటే ఈ ఇక్ష్వాకులు ఏ హోదాలో ఉండేవాళ్ళు అతని కింద అంటే, మహాతలవర. ఏ హోదాలో? మహాతలవర అనే పదవిలో ఇక్ష్వాకులలో మొదటి రాజైన శ్రీశాంతమూలుడు ఎవరి కింద ఉండేవాడు? మూడవ పులోమావి 3 మూడో దగ్గర మేడం. పులమావి కింద ఉండేవాడు. సో అలా ఉన్న శ్రీశాంతమూలుడు మూడో పులోమావి పతనానంతరం కృష్ణా గోదావరి ప్రాంతాన్ని అంటే ఆంధ్ర తెలంగాణ రీజియన్ ని ఏమి క్యాపిటల్ గా చేసుకొని పరిపాలించడం మొదలు పెట్టాడు? విజయపూరి. విజయపురిని క్యాపిటల్ గా చేసుకొని పరిపాలించడం స్టార్ట్ చేశాడు. అలా మొదలైన ఈ ఇక్ష్వాకు వంశము ఎన్నేళ్ల పాటు రూల్ చేసింది? 70 సంవత్సరాలు. 75 సంవత్సరాల పాటు రూల్ చేసింది. అండ్ ఇందులో మొత్తం 4 రాజులు ఉన్నారు. ఓకే, సో ఇక్కడే ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేస్తున్నాను మీకు. ఈ శ్రీశాంతమూలుడు ఎవరికి మహాతలవర అని చెప్పాను ఇందాక? పులోమావి 3. పులోమావి 3కి మేడం. ఎవరో కొంచెం వేరే వాళ్ళు ఎవరో డిస్టర్బెన్స్ వస్తుందమ్మా, మ్యూట్ చేసుకోండి. మహాతలవర ఆఫ్ పులమావి 3 కదా. 3 మేడం. సో ఈ శ్రీశాంతమూలుడు పులమావి 3కి మహాతలవర అని తెలిపే శాసనం ఏది అనేది క్వశ్చన్. ఈ విషయం మనకి ఎట్లా తెలుస్తోంది? శ్రీశాంతమూలుడు ఇక్ష్వాకు వంశ స్థాపకుడైన శ్రీశాంతమూలుడు శాతవాహన చివరి రాజైన మూడో పులోమావి దగ్గర ఏంగా ఉన్నాడు? మహాతలవర. తలవరిగా ఉన్నాడు మేడం. తలవర మహాతలవర అని తెలిపే శాసనం ఏంటి? శాసనం పేరు ఫణిగిరి శాసనం. ఏం శాసనం? ఫణిగిరి శాసనం. ఫణిగిరి శాసనం. ఈ ఫణిగిరి శాసనం మనకి తెలంగాణలో సూర్యాపేట అని ఉంది చూడండి. అవును మేడం. హైదరాబాద్ విజయవాడ రూట్ లో ఉంటుంది సూర్యాపేట, అక్కడ అవును దొరికింది. సూర్యాపేట దగ్గర ఫణిగిరి శాసనం అనేది దొరికింది. అండ్ ఈ ఫణిగిరి శాసనం ప్రకారం మనకి ఏం తెలుస్తోంది చెప్పండి? మూడవ పులమావి వ్యాయంలో శ్రీశాంతమూలుడు మహాతలవరగా పనిచేశాడు అని తెలుస్తుంది. మూడో పులోమావి టైంలో శ్రీశాంతమూలుడు ఆ మూడో పులోమావి దగ్గర మహాతలవర హోదాలో పనిచేశాడు అని చెప్పి తెలిపే శాసనం ఏది? ఫణిగిరి శాసనం. ఫణిగిరి శాసనం. ఓకేనా? సో వీళ్ళు ఏ ప్రాంతాన్ని రూల్ చేశారు? ఎవరు? ఇక్ష్వాకులు. ఏ ప్రాంతాన్ని వీళ్ళు పాలించారు? ఏ ప్రాంతాన్ని పాలించారు? కృష్ణా గోదావరి అంటున్నాం కదా. అవును మేడం. సో అసలు ఈ కృష్ణా గోదావరి కింద ఏం ఊర్లు వస్తాయి? ఇప్పుడున్న వాటిల్లో వచ్చే ఊర్లు గుంటూరు. అంటే ఇప్పుడున్న వాటిల్లో అంటే లిమిట్స్, అప్పుడు గుంటూరు వేరే, ఇప్పుడు గుంటూరు వేరే. ఇప్పుడున్న దానికన్నా అప్పుడు చాలా పెద్దగా ఉంటుంది. సో జస్ట్ ఊరికే పేర్లు గుర్తుపెట్టుకోండి: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప. ఏ ఊర్లు వస్తున్నాయి? వీళ్ళు పరిపాలించిన ఊర్లు గుంటూరు, ప్రకాశము, నెల్లూరు, కర్నూలు, కడప.
ఇవి ఇక్ష్వాకులు పరిపాలించినటువంటి ప్రాంతాలు. ఓకే, ఓకే మేడం. సరే. మీరు అప్పటి నుండి ఇక్ష్వాకు ఇక్ష్వాకు అంటున్నాం కదా, అసలు ఇక్ష్వాకు అంటే అర్థం ఏంటి? శాతవాహన అంటే అర్థం గుర్తుందా మీకు? 100 గుర్రాలు. 100 గుర్రాలను దానం చేసిన వంశంలో పుట్టిన వాళ్ళు అని చెప్పుకున్నాం కదా. అవును మేడం. మరి ఇక్ష్వాకు అంటే దానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా. ఈ ఇక్ష్వాకు అనే పదము ఇక్షు అనే పదం నుండి వచ్చింది. దేని నుండి? ఇక్షు. ఇక్షు. ఇక్షు అంటే ఏంటి అంటే చెరుకు. చెరుకు అని అర్థం. చెరుకు ఉంటుంది కదా, షుగర్ కేన్, అవును మేడం. ఆ చెరుకు. ఇక్షు అంటే చెరుకు. ఇక్ష్వాకు అనే పదం దేని నుండి వచ్చింది? ఇక్షు అనే పదం నుంచి వచ్చింది. ఇక్షు అంటే చెరుకు అనే అర్థం. చెరుకు గడ అంటామే, చెరుకు గడ, చెరుకు. అవును మేడం. ఎందుకు ఇది అంటే వీళ్ళ గుర్తు చెరుకుగడ. చెరుకుగడ వీళ్ళ గుర్తుగా ఉండింది. సో కాబట్టి వాళ్ళు ఇక్ష్వాకులు అయ్యారు అని చెప్పి అంటారనమాట కొంతమంది. ఓకేనా? ఓకే మేడం. సరే, ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసేద్దాము. ఫస్ట్, వంశ స్థాపకుడు ఎవరు? శ్రీ శాంతమూలుడు మేడం. ఒక్కొక్కటిగా చెప్తాను, 1 సెకండ్. స్థాపకుడు, వీళ్ళ చిహ్నం అండ్ వీళ్ళ రాజధాని, రాజభాష, గొప్పవాడైన రాజు, చివరివాడైన రాజు, అధికార మతం ఏంటి, ఆదరించిన మతం ఏంటి. ఓకే, వీళ్ళ అధికార మతం ఏంటి, వీళ్ళు ఆదరించిన మతం ఏంటి, గొప్పవాడు చివరివాడు చూసాం కదా, ఎక్కువ కాలం పాలించిన వాడు. ఈ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్, స్థాపకుడు ఎవరన్నాము? శ్రీ శాంతమూలుడు. అతని పూర్తి పేరు వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. ఇక్కడ మీరు ఆ వాసిష్ఠికి ఈ వాసిష్ఠికి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఆమె వేరే, ఈమె వేరే. వీళ్ళ అమ్మగారి పేరు కూడా వాసిష్ఠినే. అండ్ వీళ్ళు శాతవాహనులకు సామంతులు కదా, సో వాళ్ళు ఎట్లా వాళ్ళ అమ్మ పేర్లు పెట్టుకున్నారో ముందు పక్క, ఇతను కూడా అట్లే పెట్టుకున్నాడు. ఓకే మేడం. వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. ఈ వాసిష్ఠీపుత్ర శాంతమూలుడికి వాసిష్ఠీపుత్ర పులోమావికి ఏ సంబంధం లేదు. ఆయన టైం వేరే, ఈయన టైం వేరే. ఆయన అమ్మ పేరు వాసిష్ఠినే, ఈయన అమ్మ పేరు వాసిష్ఠి, అంతే. జస్ట్ కోఇన్సిడెన్స్ అంతే. ఓకే, వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు లేదా సింపుల్ గా శ్రీశాంతమూలుడు. ఓకేనా? అండ్ చిహ్నం, వీళ్ళ సింబల్ వచ్చేసి సింహం. ఇందాక చెరుకుగడ అన్నాము అనుకుంటాం కదా, అది వంశానికి ఊరికే గుర్తులాగా ఉండింది అంతే. అది రాజముద్ర కాదు. రాజ చిహ్నం ఏది అంటే సింహం. రాజధాని ఏది చెప్పండి? విజయపురి. విజయపురి. ఎక్కడుంది విజయపురి అంటే ఏంటి ఇప్పుడు? నాగార్జునకొండ. విజయపురి అంటే నాగార్జునకొండ. ఇదే ఇక్ష్వాకుల యొక్క
క్యాపిటల్, రాజధాని. మరి వీళ్ళ రాజ భాష ఏంటి? ప్రాకృతం. రాజభాష ప్రాకృతం. సరే, ఇప్పుడు ఈ గొప్పవాడు చివరివాడు తర్వాత చెప్తాను. మతం చెప్పండి ఫస్ట్. మతం, వీళ్ళు ఫాలో అయిన మతం అంటే వీళ్ళ అధికార మతం ఏది అని అంటే శైవ మతం. ఏది? శైవ మతం. శైవ మతం. కానీ వీళ్ళు ఆదరించిన మతం ఏది అని అంటే బౌద్ధం. అధికార మతమేమో శైవ మతం, అంటే వాళ్ళు సొంతంగా ఫాలో అయ్యేది. కానీ వీళ్ళు ఆదరించిన మతం ఏది అంటే బౌద్ధ మతం. బౌద్ధ మతం. ఓకే, సో ఇప్పుడు ఈ గొప్పవాడు చివరివాడు ఎక్కువ కాలం పరిపాలించిన వాడు అని అంటున్నాం కదా. సో వాటి గురించి చూద్దాము. మొత్తం వీళ్ళు ఎంతమంది రాజులు అన్నాను? 4 మేడం. 4 కదా. 4కి 4 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్, దీని స్థాపకుడు. స్థాపకుడు ఎవరు? శ్రీశాంతమూలుడు. కాబట్టి ఈయన స్పెషల్, అంతేనా? ఎందుకు? ఈయన స్థాపకుడు కాబట్టి కదా. స్థాపకుడు కాబట్టి శ్రీశాంతమూలుడు ఫేమస్. ఓకే, అండ్ నెక్స్ట్ గొప్పవాడు. సో గొప్పవాడైన రాజు ఎవరు? వీళ్ళల్లో వీర పురుష దత్తుడు. ఎవరు? వీర పురుష దత్తుడు. ఓకే, థర్డ్ వన్, ఎక్కువ కాలం పరిపాలించిన వాడు అంటే ఎక్కువ కాలం పాలించిన రాజు. సో ఎక్కువ కాలం పరిపాలించిన రాజు పేరు యహువల శాంతమూలుడు. యహువల శాంతమూలుడు. వాసిష్ఠిపుత్ర శాంతమూలుడి తర్వాత వాళ్ళు వీళ్ళంతా. యహువల శాంతమూలుడు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, చివరి రాజు. చివరివాడెవరు? రుద్ర పురుష దత్తుడు. ఏం పేరు? రుద్రపురుష దత్తుడు. ఇక్కడ ఒక చిన్న ఇది చూడండి, మొత్తం 4 ఉంటే 4కి 4 పాయింట్లు ఉన్నాయి కదా. స్థాపకుడేమో శ్రీశాంతమూలుడు, గొప్పవాడేమో వీరపురుష దత్తుడు, ఎక్కువ కాలం పాలించిన వాడేమో యహువల శాంతమూలుడు, చివరి వాడేమో రుద్రపురుష దత్తుడు. సో 4కి 4 పాయింట్లు ఉన్నాయి. అండ్ దాంట్లో కూడా మళ్ళీ స్థాపకుడు ఎక్కువ కాలం పరిపాలించిన వాడు అనేటప్పుడు 2 సార్లు శాంతమూలుడు అని వచ్చింది. స్థాపకుడేమో శ్రీశాంతమూలుడు, ఎక్కువ కాలం పరిపాలించిండేదేమో యహువల శాంతమూలుడు. సో 1 and 3 అంటే ఆడ్ నెంబర్లలో ఉండేటివి ఒక సెట్ లాగా ఉన్నాయి. శ్రీశాంతమూలుడు అని వస్తుంది ఇద్దరికి. అండ్ 2 and 4 చూడండి, గొప్పవాడేమో వీరపురుషదత్తుడు, చివరి వాడేమో రుద్రపురుషదత్తుడు. మొత్తానికి పురుషదత్తుడు అనేది కామన్ గొప్పవాడికి చివరివాడికి. క్లియర్ కదా. ఇక్ష్వాకు వంశంలో మొత్తం ఇక్ష్వాకు వంశము అంటే ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు శాతవాహనుల టైంలో ఏం చేసేవాళ్ళు? శాతవాహనులకి అట్లా పనిచేసిన మహాతలవర ఎవరు? శ్రీశాంతమూలుడు మహాతలవరగా ఎవరికి పనిచేశాడు? మూడో పులమావి దగ్గర పనిచేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీశాంతమూలుడు ఇండిపెండెన్స్ ని డిక్లేర్ చేసుకున్నాడు. ఏ ఏరియాని క్యాపిటల్ గా చేసుకొని పరిపాలించాడు? విజయపురిని క్యాపిటల్ గా చేసుకొని ఏ ప్రాంతాన్ని పరిపాలించాడు? కర్నూలు, కడప. గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం. సో ఆ ఏరియాస్ ని క్యాపిటల్ గా చేసుకొని పరిపాలించడం మొదలు పెట్టాడు. సో శ్రీశాంతమూలుడు స్థాపకుడు.
అంతవరకు క్లియర్ కదా? ఎస్ మేడం. ఆ, ఆ తర్వాత ఈ ఇక్ష్వాకుల యొక్క చిహ్నం ఏంటి? సింహం. సింహం. సింహము. తర్వాత ఇక్ష్వాకుల కాలంలో రాజధాని ఏంటి? విజయపూరి. విజయపూరి. మేడం విజయపురి. వీళ్ళ రాజ భాష ఏంటి? ప్రాకృతం. ఆ, తర్వాత వీళ్ళు పాటించిన మతం ఏంటి? శైవ దైవ మతం. శైవ మతం మేడం. మతం. శైవ మతం. వీళ్ళు ఆదరించిన మతం ఏంటి? బౌద్ధ బౌద్ధ మతం. మతం. బౌద్ధ మతం. ఎస్. సో వీళ్ళ కాలంలో శ్రీశాంతమూలుడు స్థాపకుడు అంటున్నాం కదా. అయితే Yes. ఎక్కువ కాలం పరిపాలించిండేది ఎవరు? యెహోవాల యెహోవా. శాంతమూలుడు. యెహోవాల శాంతమూలుడు. ఇక్కడ మీకు కావాలంటే ఒక చిన్న గుడ్డి గుర్తు చూడండి. ఇది యాక్చువల్ గా యెహువల అనేది యెహుబల శాంతమూలుడు లేదా యెహువల శాంతమూలుడు. ఈయనకు బలం ఎక్కువ కాబట్టి ఎక్కువ కాలం పరిపాలించాడు అని గుర్తుపెట్టుకోండి. ఓకే మేడం. ఎక్కువ కాలం పరిపాలించినది ఎవరు? యెహోవా శాంతము. యెహోవాల శాంతమూలుడు. ఇప్పుడు గొప్పవాడు ఎవరు అని అడుగుతున్నాం కదా. వీర పురుష దత్తుడు. ఆయన వీరుడు కాబట్టి గొప్పవాడు. ఓకే మేడం. ఓకే, ఇంకా మనకు ఈజీగా చెప్పేయచ్చు. రుద్ర పురుష దత్తుడు లాస్ట్ వాడు. శ్రీశాంతమునుడు ఎట్లాగో తెలుసు ఫౌండర్ అని కదా. ఎస్ మేడం. స్థాపకుడు ఎవరు? శ్రీ శాంతముడు. శాంతమూలుడు. గొప్పవాడెవరు? వీరపురుషుడు మేడం. వీరపురుష దత్తుడు. ఎక్కువ కాలం పరిపాలించిండేది ఎవరు? యెహోవా శాంతమూలుడు. చివరి వాడెవరు? రుద్ర రుద్రపురుష దత్తుడు మేడం. ఇంకా కన్ఫ్యూజన్ లేదు కదా ఇక్కడ. లేదు. సో ఇక్కడితో వీళ్ళకి సంబంధించిన కీ ఫ్యాక్ట్స్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి? ఆధారాలు. ఈ ఆధారాలలో ఏవేవి చూడాలి? పురాణాలు చూడాలి కదా. పురాణాలు, నాణేలు, శాసనాలు, సాహిత్యం కదా. అంటే పురాణాలు, శాసనాలు, నాణాలు, సాహిత్యం, అంతే కదా. ఎస్ మేడం. దీంట్లో ఫస్ట్ పురాణాల దగ్గరికి వద్దాం. ఓకే మేడం. పురాణాలు ఆధారంగా ఇక్ష్వాకులను గురించి మనకేం తెలుస్తోంది అంటే, పురాణాలు ఇక్ష్వాకులని ఏమని పిలిచాయి? పురాణాలు ఇక్ష్వాకులని ఏమని పిలిచాయి అనంటే ఆంధ్ర భృత్యులు అన్నాయి. ఏమన్నాయి? ఆంధ్ర భృత్యులు అని పేర్కొన్నాయి. భృత్యులు అంటే ఏంటి అనంటే హెల్పర్స్, సేవకులు ఇట్లా అంటారు చూడండి. వాళ్ళని ఏమంటారు? భృత్యులు అంటారు. ఓకే, సో ఆంధ్ర భృత్యులు అంటే దీని ఉద్దేశము వీళ్ళు శాతవాహనులకు సామంతులు అని అర్థం వచ్చేలాగా ఇక్కడ ఆంధ్ర భృత్యు అంటే. అర్థమైందా? అండ్ పురాణాల ప్రకారం వీళ్ళు ఎన్నేళ్లు పరిపాలించారు? 75 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఓకే, కానీ దీంట్లో మనకు తెలిసిన పేర్లు 4 కదా. ఏవేవి? శ్రీశాంతమూలుడు, వీరపురుష దత్తుడు, యెహోవల శాంతమూలుడు, రుద్రపురుష దత్తుడు. సో 4. కానీ మత్స్య పురాణం ఏం చెప్తే శాతవాహనుల గురించి చెప్పండి. మత్స్య పురాణము శాతవాహనుల గురించి ఏం చెప్పింది? 30 మంది రాజులు.
వాళ్ళ వంశవృక్షం చెప్పలేదా అమ్మా? వాళ్ళ వంశవృక్షం చెప్పింది మేడం. ఉమ్, ఉమ్. చెప్పింది కదా. సో అదే మత్స్య పురాణము ఇక్ష్వాకుల గురించి మనకు తెలిసింది నలుగురే అయినా కూడా మత్స్య పురాణము ఈ ఇక్ష్వాకు రాజుల సంఖ్య మొత్తం 7 అని అంటోంది. ఎంతమంది? 7. 7. కానీ మత్స్య పురాణంలో మాత్రమే ఆ 7 అనే నెంబర్ ఉంది. కానీ మనకి శాసనాలు మిగతా ఆధారాలు అన్నిటి ప్రకారము మొత్తం ఎంతమంది పాలకులు ఉన్నారు? వీళ్ళు నలుగురు మాత్రమే ఉన్నారు. ఓకేనా? ఎస్ మేడం. అండ్ ఈ మత్స్య పురాణము ఇక్ష్వాకులను ఏమని పిలుస్తుంది అంటే, వీళ్ళ రాజధాని ఏంటి చెప్పండి? విజయపురి మేడం. విజయపురికి ఇంకో పేరేంటి చెప్పండి? నాగార్జునకొండ. నాగార్జునకొండ శ్రీ పర్వతం దగ్గర ఉంది అని చెప్పారు. ఒక సెకండ్. నాగార్జునకొండ కాకుండా ఇంకో పేరు ఏం చెప్పారు? దానికి ఇంకో పేరు పర్వతం దేనికి? విజయపురి. దగ్గరలో విజయపురి క్యాపిటల్ వీళ్ళది కదా. అవును మేడం. ఈ విజయపురికి ఉన్న ఇంకో పేరు శ్రీపర్వతం అన్నారు కదా ఇందాక మీరే. అవును మేడం. అవును మేడం. సో శ్రీపర్వతంని వీళ్ళు క్యాపిటల్ గా చేసుకొని పరిపాలించారు కాబట్టి మత్స్య పురాణము ఇక్ష్వాకులను ఏమని పిలుస్తోంది అని అంటే, ఆంధ్రభృత్యులు అనేది జనరల్ గా పురాణాలు అంటున్నవి. పర్టికులర్ గా దాంట్లో మత్స్య పురాణం ఏమని పిలుస్తోంది, ఏ పేరుతో పిలుస్తోంది అని అంటే, శ్రీపర్వతం వీళ్ళ క్యాపిటల్ కాబట్టి శ్రీపర్వతీయులు అని అంటోంది. ఏమంటోంది? శ్రీపర్వతీయులు అని చెప్పి పిలుస్తుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్. శ్రీపర్వతీయులు ఎవరు అంటే ఇక్ష్వాకులు. ఓకేనా? ఎందుకంటే దీని తర్వాత మనకి రకరకాల వస్తాయి కదా, ఆనంద గోత్రికులు, శాలంకాయన్లు అని కొన్ని చిన్న చిన్న ఉన్నాయి అని చెప్పాను చూడండి. సో వాళ్ళల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మహేశ్వర పాద పరిగ్రహీతలు, బప్ప భట్టారకులు, అట్లా రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట. కొంచెం డిఫరెంట్ గా వెరైటీగా ఉంటాయి ఆ పేర్లు. సో ఒక్కొక్కరిని ఒక్కొక్క వంశం వాళ్ళని ఒక్కొక్క పేర్లతో పిలిచడం జరిగింది. అట్లా శ్రీపర్వతీయులు అంటే ఎవరు? ఇక్ష్వాకులు. ఎందుకు? శ్రీపర్వతం మీద వాళ్ళ క్యాపిటల్ విజయపురి ఆర్ శ్రీ పర్వతం ఉంది కదా, అందుకు వీళ్ళని శ్రీ పర్వతీయులు అని పిలుస్తారు. శ్రీపర్వతీయులు అని చెప్పి వీళ్ళను పిలిచడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇది పురాణాల ప్రకారం వీళ్ళ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్. ఏం తెలిసింది మనకి? మొత్తం పురాణాల ప్రకారము ఇక్ష్వాకులను ఏమని పిలుస్తారు? ఆంధ్రభృత్యులు. వీళ్ళు ఎన్నేళ్లు పరిపాలించారు? 75 సంవత్సరాలు. మనకి తెలిసిన మంది రాజులు ఎంతమంది? 4 మేడం. కానీ మత్స్య పురాణం ఎంతమంది రాజుల్ని చెప్తోంది? 7 మందిని చెప్తాను. ఈ మత్స్య పురాణం ప్రకారము వీళ్ళ రాజధాని ఏది? విజయపురి శ్రీ పర్వతం మేడం. విజయపురి లేదా శ్రీపర్వతం. అండ్ ఇంకేం పాయింట్స్ ఉన్నాయి? వీళ్ళల్లో ఎక్కువ కాలం పరిపాలించిన వాడెవరు? యెహోవా శాంతము. వీళ్ళల్లో గొప్పవాడెవరు? వీరపురుష దత్తుడు. చివరి వాడెవరు? రుద్రపురుష దత్తుడు. స్థాపకుడెవరు? శ్రీశాంతమూలుడు. గుడ్. ఇప్పుడు శాసనాల దగ్గరకు వద్దాం. ఫస్ట్ వన్ అయిపోయింది. రెండోది శాసనాలు అనే దాని ప్రకారం, అనే ఆధారం ప్రకారము, అంటే శాసనాల ద్వారా మనకి వీళ్ళ గురించి ఏం తెలుస్తోంది. ఓకేనా? సో వీళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శాసనాలు ఏ లాంగ్వేజ్ లో వేసేవాళ్ళు? ఏ భాష? ప్రాకృతమే. కానీ ప్రాకృతంతో పాటు సంస్కృతంలో కూడా ఉన్నాయి. ప్రాకృతంతో పాటు సంస్కృతంలో కూడా వీళ్ళు శాసనాలను వేయించడం జరిగింది. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తోంది? తెలుగు ప్రాంతంలో
తెలుగు ప్రాంతానికి సంబంధించిన ఒక రాజవంశము సంస్కృత శాసనాలు వేయించిన మొట్టమొదటి ఘనత వీళ్ళకే దక్కుతుంది. అవునా కాదా? అవును మేడం. సంస్కృత శాసనాలను వేయించిన ఆంధ్రాలో వేయించిన మొట్టమొదటి ఘనత ఇక్ష్వాకులకే దక్కుతుంది. అవునా కాదా? కాదైతే ఎందుకు కాదు చెప్పండి. అవును మేడం. మేడం ముందు శాతవాహనుల టైంలో ఆకృతమే చూస్తుంది శాతవాహనంలో. శాతవాహనుల టైంలో చెప్పండి, అదే కావాల్సింది, అందుకే అడుగుతున్నా క్వశ్చన్. జునాగఢ్ జునాగఢ్ లేదా గిర్నార్ శాసనం ఉంది కదా, అందుకే ఫస్ట్ వేయించింది వీళ్ళు కాదా? కానీ మనం ఏమంటున్నాము, ఈ గిర్నార్ శాసనం ఎవరమ్మా వేయించింది చెప్పండి ఒకసారి. శకరాజు కాదా? ఎస్ మేడం. శకరాజు రుద్రదమనుడు కాదా? మరి వాళ్ళ ఆంధ్ర పాలకులా? కాదు మేడం. జస్ట్ ఈ గిర్నార్ ఇన్స్క్రిప్షన్ లో శాతవాహనం గురించి ఉంది అంతే. ఏమనుంది, ఈ రుద్రదమనుడు తన కూతురు రుద్రదమనికను శివశ్రీ శాతకర్ణికి ఇచ్చి పెళ్లి చేసినట్టు ఉంది, అంతే కదా. సంస్కృతంలో ఉంది. బట్ ఇది వేయించింది శాతవాహన్లా? కాదు మేడం. కాదు. మరి సంస్కృతంలో ఆంధ్రాని పరిపాలించిన రాజుల్లో సంస్కృతంలో శాసనం వేయించిన మొట్టమొదటి ఘనత ఇక్ష్వాకులకు దక్కుతుంది అనేది కరెక్టా కాదా? కరెక్ట్. స్టేట్మెంట్లు ఇట్లనే మిస్లీడింగ్ అనే ఇస్తారు కొంచెం, అందుకే జాగ్రత్తగా ఆలోచించండి. ఓకేనా? ఓకే మేడం. సో సంస్కృతంలో మొట్టమొదటి శాసనాలు వేయించిన ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజులుగా వీళ్లకు ఘనత దక్కుతుంది. ఓకే, అది శాసనాలలో ఫస్ట్ పాయింట్. సరేనా? ఓకే మేడం. అండ్ ఈ ప్రాకృతానికి సంస్కృతానికి వీళ్ళు వాడిన లిపి బ్రాహ్మీ లిపి. బ్రాహ్మీ లిపిని యూజ్ చేయడం జరిగింది. ఓకే, మొత్తము శాతవాహనులు ఎన్నేళ్లు పరిపాలించారు? 400 సంవత్సరాలు కదా. 400 శాతవాహనులు 400, సారీ ఇక్ష్వాకులు ఎన్నేళ్లు పరిపాలించారు? మనం ఇంకా శాతవాహనుల నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఇక్ష్వాకులు ఎన్నేళ్లు పరిపాలించారు? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు కదా. సో వీళ్ళు 75 సంవత్సరాలు పరిపాలించారు. వీళ్ళకు సంబంధించి 75 శాసనాలు లభ్యమయ్యాయి మనకి. ఎన్ని శాసనాలు దొరికాయి వీళ్ళకి సంబంధించి? 75 శాసనాలు. 75 శాసనాలు దొరికాయి. వీటిల్లో ఎక్కువ శాతం శాసనాలు నాగార్జున కొండలోనే దొరికాయి. ఎక్కువ ఎక్కడున్నాయి? నాగార్జున కొండ. ఎందుకు? అక్కడే క్యాపిటల్ చేసుకుని పాలించారు. వాళ్ళ క్యాపిటల్, వాళ్ళ రాజధాని అదే కాబట్టి ఎక్కువగా ఎక్కడ దొరికాయి వీళ్ళ శాసనాలు? నాగార్జున కొండలో దొరికాయి. ఓకే, అండ్ ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ శాసనాలను గురించి చూద్దాం. దాంట్లలో ఫస్ట్ శాసనం ఏది అనంటే అల్లూరు శాసనం. ఏం శాసనము? అల్లూరు శాసనం. కొన్ని చోట్ల అల్లూరి అని ఉంటది, కొన్ని చోట్ల అల్లూరు అని ఉంది. అల్లూరు ఏ కరెక్ట్. అల్లూరు శాసనం. ఓకే, ఈ అల్లూరు శాసనం ప్రకారము ఫస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు అని చెప్పుకున్నట్టు అని ఉన్న శాసనం. శాతవాహనులకు వీళ్ళు సామంతులు అని చెప్పే శాసనం ఏది? అల్లూరు శాసనం. అల్లూరు శాసనం. శాతవాహనులకు వీళ్ళు సామంతులు అని చెప్పుకున్న శాసనం ఏది? అల్లూరు శాసనం. అండ్ రెండో పాయింట్ ఏంటి అనంటే వివిధ వర్గాలకు రాజు చేసినటువంటి దానాలను గురించి తెలియజేస్తుంది ఈ శాసనం.
ఓకే, రకరకాల వాళ్లకు రాజు చేసినటువంటి దాన ధర్మాలను గురించి తెలిపే శాసనం ఏది? అల్లూరు శాసనం. అల్లూరు శాసనం. ఓకే, అండ్ ఇది వేయించిండేది ఎవరు? ఇక్ష్వాకుల్లోనే ఏ రాజు వేయించాడు అని అంటే, ఇక్ష్వాకుల్లో గొప్పవాడెవరు? విజయపుత్ర. ఇక్ష్వాకుల్లో గొప్పవాడు ఇప్పుడు ఇందాక వీరపురుష దత్తుడు మేడం. వీరపురుష దత్తుడు. వీరపురుష దత్తుడు ఉన్నాడు కదా, ఆ వీరపురుష దత్తుడు వేయించాడు ఈ శాసనాన్ని. ఓకే, ఏం శాసనం వేయించాడు? అల్లూరి శాసనం. అల్లూరు శాసనాన్ని వేయించినది ఎవరు? వీరపురుష దత్తుడు. ఈ వీరపురుష దత్తుడు వేయించిన అల్లూరు శాసనంలో ఏమనుంది? సామంతులుగా ఉండేవారని అని తెలుస్తోంది. తర్వాత దానాలను కూడా దానాలు చేసేవారు, దానాలను చేశారు అని చెప్పి తెలుస్తోంది. సో వీరపురుష దత్తుడు ఈ అల్లూరు శాసనంలో ఏమని చెప్పాడు అంటే, ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు, అండ్ వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు కూడా సామంతుడు లాగే ఉన్న ఆయన తర్వాత విజయపురిని రాజధానిగా చేసుకొని ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించాడు అని చెప్పి తెలుస్తోంది. ఓకేనా? ఓకే మ్యామ్. సో అది అల్లూరు శాసనం ఫస్ట్ది, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడే మీకు ఇందాక ఇంకొక శాసనం చెప్పాను, గుర్తుందా? ఫణిగిరి శాసనం. ఏంటి చెప్పండి ఇది? ఫణిగిరి శాసనం మహాతలవర తెలిపిన వాళ్ళు అక్కడ మహాతలవరగా పులోమావి 3 దగ్గర ఉన్నారని చెప్పి మేడం ఆ శాసనాన్ని. ఎవరున్నారు మహాతలవరగా పులోమావి 3కి? శ్రీశాంతమూలుడు పులోమావి 3కి మహాతలవరగా ఉన్నాడు అని తెలిపే శాసనం ఏది? ఫణిగిరి శాసనం. మీరు కొంచెం మరీ అంటే లైక్ సిల్లీగా ఉండొచ్చు, బట్ కొన్ని గుడ్డి గుర్తులు మీకు హెల్ప్ అవుతాయి. ఫణిగిరి, ఫణి అంటే ఏంటి ఐడియా ఉందా? ఫణి అంటే వజ్రం. ఫణి అంటే పాము, వజ్రం, ఇట్లా పాము కదా, పాము వజ్రం. పాముకు తలపైన ఒక చిన్న డైమండ్ లాగా ఉంటది అట్లా అంటారు కదా, నాగుపాముకి అట్లాంటి వాటికి పాము తల మీద ఉంటది అంటాం. సో అంటే లైక్ అది అన్నిటికన్నా గ్రేటెస్ట్ అట్లా అన్నట్టు కదా, అట్లా ఫణిగిరి మహాతలవర అట్లా గుర్తుపెట్టుకోండి. దాని తలపైన వజ్రం తోటి ఉండే ఫణి ఉంది. సో తలవర, ఈ తలవర అంటే అందరికన్నా లైక్ అంటే టాప్ మోస్ట్ అంటే ఫస్ట్. సో ఎవరు? శ్రీశాంతమూలుడు అట్లా, లేదా శ్రీశాంతమూలుడు మూల పురుషుడు లాంటి వాడు, ఫస్ట్ వాడు అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్ష్వాకులకు మూలం శ్రీశాంతమూలుడు. ఓకే, సో ఏదో ఒకటి సంథింగ్, ఇదే గుడ్డి గుర్తనే కాదు, బట్ ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే వచ్చే వంశాలన్నీ వాళ్ళ రాజులు, ఆ రాజుల పేర్లు, వాళ్ళకున్న బిరుదులు, వాళ్ళకి ఆ బిరుదు ఉందని ఏ శాసనంలో ఉంది, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడే చూడండి, సామంతులు అని చెప్పే శాసనం ఏది అంటే అల్లూరు శాసనం అని పెట్టాలి. శ్రీశాంతమూలుడు మహాతలవరగా ఉన్నాడు అని తెలిపే శాసనం ఏది అంటే ఫణిగిరి శాసనం అని పెట్టాలి. అట్లా మనకు ఒక ఇక్ష్వాకులే కాదు కదా, శాతవాహనులు వచ్చారు, ఇక్ష్వాకులు వచ్చారు, తర్వాత విష్ణుకుండులు వస్తారు, వేంగి చాళుక్యులు వస్తారు. ఇదంతా ఇంకా ప్రాచీనాంధ్ర మాత్రమే. మళ్ళీ మధ్యాంధ్రకు వచ్చేసరికి, చరిత్రకు వచ్చేసరికి మళ్ళీ కాకతీయులు, దాంట్లో రాజులు, మళ్ళీ వాళ్ళ యుద్ధాలు, వాళ్ళ శాసనాలు, వాళ్ళ బిరుదులు, విజయనగరం, రెడ్డి రాజులు, చాలా ఉంది సిలబస్ కదా. సో
మనము రిపీటెడ్ గా ఏదర్ గుర్తు తెచ్చుకుంటూ అన్నా ఉండాలి, లేదా ఏదైనా ఇట్లాంటి చిన్న చిన్న కరెక్ట్ గుర్తులు పెట్టుకొని అది చెప్పగానే టక్కుమని చెప్పేటట్టన్నా ఉండాలి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు చెప్పండి, అల్లూరు శాసనం అంటే శాతవాహనులకి వీళ్ళు సామంతులుగా ఉన్నారు, దానాలను చేసేవారు. వీళ్ళు ఈ శాసనంని వేయించింది వీరపురుష దత్తుడు, గొప్పవాడు. వీరపురుష దత్తుడు. ఇది ఊరికే చిన్న చూడండి, ఇది అల్లూరు, ఇక్కడ ఊరు అని వచ్చింది కదా. సో ఒక ఊరికి హెడ్ని సామంతులు అంటారు. సో సామంతులుగా వీళ్ళు ఉండేవాళ్ళు, అట్లా గుర్తుపెట్టుకోండి. లేదా ఊరు, మళ్ళీ ఈ ఊర్లు దానాలు చేసేవాళ్ళు. సో కాబట్టి దానాలను గురించి తెలిపేది. సామంతులుగా ఉండేవాళ్ళు, దానాలను గురించి తెలిపేది. ఈ శాసనం ఏది? అల్లూరు శాసనం. అల్లూరు శాసనం వేయించిండేది ఎవరు? వీరపురుష దత్తుడు. వీరపురుష దత్తుడు. ఓకేనా? వీరపురుష దత్తుడు. అండ్ ఫణిగిరి శాసనం ప్రకారం ఏంటి? ఆయన మహాతలవరిగా, శ్రీశాంతమునుడు మహాతలవరిగా ఉన్నాడు మైత్రి దగ్గర. అందుకు అది ఫణిగిరి శాసనం. ఇప్పటికి ఎన్ని శాసనాలు అయ్యాయి? 2. నెక్స్ట్ థర్డ్ది ఇంపార్టెంట్ శాసనము, దాని పేరు గుమ్మడి దుర్రు శాసనం. ఏం శాసనము? గుమ్మడి దుర్రు శాసనం. గుమ్మడి దుర్రు శాసనం. ఈ శాసనానికి 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఓకే, గుమ్మడి దుర్రు శాసనం అనే దానికి 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ది ఏంటి అని అంటే, ఈ గుమ్మడి దుర్రు శాసనంలో స్త్రీలు పురుషుల పేర్లు మెన్షన్ చేశారు శాసనంలో. ఓకే, స్త్రీలు పురుషుల పేర్లను మెన్షన్ చేసినటువంటి శాసనం ఏది అని అంటే గుమ్మడి దుర్రు శాసనం. ఏం చేశారు గుమ్మడి దుర్రు శాసనంలో? స్త్రీలు పురుషుల యొక్క పేర్లను మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ గుమ్మడి దుర్రు శాసనానికి ఇంకో స్పెషాలిటీ ఏంటి? గుమ్మడి దుర్రు శాసనానికి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటి అని అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం, ఇక్ష్వాకులు ఏ భాషలో శాసనాలను రిలీజ్ చేశారు? ప్రాకృతం, సంస్కృతం కదా. సో ఇందాక అల్లూరు గాని ఫణిగిరి గాని ప్రాకృతంవి. ఓకే, ఈ గుమ్మడి దుర్రు శాసనమే ఇక్ష్వాకులు వేయించినటువంటి మొట్టమొదటి సంస్కృత శాసనం. ఓకే, ఇక్ష్వాకులు వేయించిన మొట్టమొదటి సంస్కృత శాసనం ఏది? గుమ్మడి దుర్రు శాసనం. ఈ గుమ్మడి దుర్రు అనేది మన కృష్ణా జిల్లా కింద వస్తుంది. కృష్ణా జిల్లాలో పెనుగంచిప్రోలు అని విన్నారా ఎప్పుడన్నా? కృష్ణా జిల్లాలో పెనుగంచిప్రోలు అని ఒక ఊరుంది, దాని దగ్గర వస్తుంది ఇది గుమ్మడి దుర్రు అనే ఒక విలేజ్. జగ్గైపేట ఉంది కదా, నిన్నంతా చెప్పుకున్నాం చూడండి. ఆ జగ్గైపేటకి దగ్గర, జగ్గైపేటకి అంతా ఒక 20 to 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటది ఇది. ఓకే, సో జగ్గైపేట ఏ మతానికి ఫేమస్? బౌద్ధం కదా. సో దానికి దగ్గరే అంటున్నాం కదా ఇది. కాబట్టి గుమ్మడి దుర్రు కూడా బౌద్ధ విద్యా కేంద్రం. బౌద్ధ విద్యా కేంద్రం. ఓకే, సో గుమ్మడి దుర్రు శాసనం ప్రకారం మనకి ఏం తెలుస్తుంది? గుమ్మడి దుర్రు శాసనం స్పెషాలిటీ ఏంటి? స్త్రీలు పురుషుల పేర్లు ఉన్నాయి. అండ్ ఇది ఇక్ష్వాకులు వేయించినటువంటి మొట్టమొదటి సంస్కృత శాసనం. అండ్ గుమ్మడి దుర్రు అనే విలేజ్ ఒక బౌద్ధ విద్యా కేంద్రం అనేది మనకి తెలుస్తోంది. ఓకే,
మరి ఇంత ఇంపార్టెంట్ అయిన ఈ ఫస్ట్ సంస్కృత శాసనాన్ని వేయించిన రాజు ఎవరో తెలియాలి కదా. అవును మేడం. ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరు చెప్పండి. యహోల శాంతమూలుడు. శాంతమూలుడు. ఆ యెహుబల శాంతమూలుడే వేయించాడు దీన్ని. యెహుబల శాంతమూలుడు. మేడం యహు బలాన్ని కూడా అనొచ్చు అన్నారు కదా మేడం. యెహుబల యెహువల ఏదైనా అనొచ్చు. ఓకే. సో యెహుబల శాంతమూలుడి టైంలో అంటే సంస్కృత శాసనాన్ని వేయించిన ఫస్ట్ సంస్కృత శాసనాన్ని వేయించిన ఇక్ష్వాకు రాజు ఎవరు అన్నా ఈయననే. మొట్టమొదటి సంస్కృత శాసనం ఏది అనన్నా గుమ్మడి దుర్రే. గుమ్మడి దుర్రు శాసనమే. ఓకేనా. జనరల్ గా ఏ రాజవంశం మొట్టమొదటి సంస్కృత శాసన ఆంధ్రాను పరిపాలించిన ఏ రాజవంశం మొట్టమొదటి సంస్కృత శాసనాన్ని వేయించింది అంటే ఇక్ష్వాకులు అని పెడతాం. మళ్ళీ ఆ ఇక్ష్వాకుల్లో పర్టికులర్ గా ఎవరి టైంలో ఫస్ట్ వచ్చింది అంటే యెహుబల శాంతమూలుడి టైంలో. ఓకే. యెహుబల శాంతమూలుడే మొట్టమొదటి సంస్కృత శాసనాన్ని వేయించినటువంటి వాడు. ఓకే. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఇది తెలియాలంటే మీకు ముందు క్రోనాలజీ చెప్తాను, ఎవరి తర్వాత ఎవరు అని. ఫస్ట్ ఫౌండర్ ఎవరు చెప్పండి. శ్రీ శాంతమూలుడు కదా. అవును మేడం. శ్రీ శాంతమూలుడి తర్వాత ఈయన కొడుకు వీరపురుషదత్తుడు. ఎవరు గొప్పవాడు గుర్తున్నాడా. వీరపురుషదత్తుడు తర్వాత యెహుబల శాంతమూలుడు ఈయన కొడుకు. ఎక్కువ కాలం పరిపాలించిన వాడు, సంస్కృత శాసనాన్ని వేయించిన వాడు. ఈ యెహుబల శాంతమూలుడి తర్వాత లాస్ట్ వాడు రుద్రపురుషదత్తుడు. ఇది ఆర్డర్. ఓకే. అందుకే శ్రీ శాంతమూలుడు వేయించిన పణిగిరి శాసనంలో ఆయన మహాతలవరగా ఉన్నాను అని చెప్పుకున్నది ప్రాకృతంలోనే ఉంది. వీరపురుషదత్తుడు వేయించిన అల్లూరు శాసనంలో ఏమనుంది. అల్లూరు దానాలకి శాతవాహనులకి సామంతులుగా ఉన్నామని అని చెప్పి ఉంది. సో ఇవి రెండు కూడా ఏ లాంగ్వేజ్ లో ఉన్నాయి. ప్రాకృతంలోనే ఉన్నాయి. ఆ తర్వాత మూడో వాడు ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వాడు అయిన యెహుబల శాంతమూలుడి టైంలోనే ఫస్ట్ సంస్కృత శాసనం వేయించడం జరిగింది. దాని పేరే గుమ్మడి దుర్రు శాసనం. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ శాసనం, దాని పేరు మంచి కళ్ళు శాసనం. మంచి కళ్ళు శాసనం. ఓకే. ఈ మంచి కళ్ళు శాసనం అనేది ఎవరి టైంది అంటే లాస్ట్ వాడు రుద్రపురుషదత్తుడి టైంది. చివరి వాడు రుద్రపురుషదత్తుడి టైంది మంచి కళ్ళు శాసనం. ఓకే. సో ఈ మంచి కళ్ళు శాసనం ప్రకారం మనకి ఏం తెలుస్తోంది అని అంటే ఈ రుద్రపురుషదత్తుడు లాస్ట్ అంటున్నాము అంటే ఇంకా దీంతో ఇక్ష్వాకు వంశం పతనం అయినట్టే కదా. సో నెక్స్ట్ ఎవరు వచ్చింటారు దీన్ని ఆక్యుపై చేయడానికి అంటే 1 సెకండ్. సారీ, ఎక్కడున్నాము. మంచి కళ్ళు శాసనం వేయించిండేది ఎవరు. రుద్రపురుషదత్తుడు.
రుద్రపురుషదత్తుడు. ఇతనితో ఇక్ష్వాకు వంశం పతనమైంది అంటున్నాం కదా. సో ఇతన్ని ఎవరు అంటే వీళ్ళ తర్వాత ఎవరు వచ్చారు అని అంటే తమిళనాడుని శాతవాహనుల తర్వాత పరిపాలించినది ఎవరు చెప్పండి? పల్లవులు పల్లవులు అని చెప్తున్నాం కదా. మేడం. ఆ పల్లవ వంశ స్థాపకుడైన సింహవర్మ, పల్లవ వంశ స్థాపకుడైన సింహవర్మ ఈ రుద్రపురుష దత్తుణ్ణి ఓడించి ఈ ఏరియాని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఓకే, సో పల్లవరాజు సింహవర్మ రుద్రపురుష దత్తుణ్ణి ఓడించినట్టుగా తెలిపే శాసనం ఏది? మంచికల్లు శాసనం. మంచికల్లు శాసనం. మంచికల్లు సో శాసనం. మనకి మాకధోని శాసనం గుర్తుందా మీకు? అవును మేడం. అవును మేడం. ఏం చెప్తుంది అది? శాతవాహనుల పతనం గురించి తెలిపేది అదే కదా. ఎస్ మేడం. అవును మేడం. అట్లనే ఇక్ష్వాకుల పతనం గురించి తెలిపేది మంచికల్లు శాసనము. అండ్ ఇంకోటి ఉంది, దాని పేరు మైదవోలు శాసనం. మంచికల్లు, మైదవోలు. ఓకే, మంచికల్లు, మైదవోలు ఈ రెండు శాసనాలు ఇక్ష్వాకు వంశ పతనం గురించి తెలిపే శాసనాలు. ఏం తెలుపుతాయి ఇవి రెండు? వంశ పతనం, ఇక్ష్వాకు వంశ పతనం గురించి తెలిపే శాసనాలు. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ శాసనం ఏంటి? అల్లూరు శాసనం. అల్లూరు కన్నా ముందు పణిగిరి శాసనం చెప్పండి. పణిగిరి శాసనం వేయించిండేది ఎవరు? శ్రీశాంతమూలుడు. దాని ప్రకారం మనకి ఏం తెలుస్తోంది? మహాతలవరిగా పులోమావి దగ్గర పనిచేసినాడు. మహాతలవరగా పులోమావి 3 దగ్గర ఆయన పనిచేయడం జరిగింది అని చెప్పి తెలుస్తోంది. ఓకే, అండ్ నెక్స్ట్ తర్వాత అల్లూరు శాసనం. అల్లూరు శాసనం. అల్లూరు శాసనం ఎవరి టైంది? వీరపురుషదత్తుడి గొప్పవాడైన వీరపురుషదత్తుడి టైంది. ఈ అల్లూరు శాసనం ప్రకారము ఇక్ష్వాకులు ఊర్లని దానాలుగా ఇచ్చేసేవాళ్ళు. కాదమ్మా, ఊర్లను నేను జస్ట్ మీకు ఊరికే గుడ్డి గుర్తు కోసం చెప్పాను. జస్ట్ రాజులు చేసిన దానాలు ధర్మాలను గురించి ఉందంతే. నేను అది మీకు గుర్తుండాలని జస్ట్ అలా ఒక లింక్ అప్ పెట్టాను అంతే. ఓకే, అండ్ శాతవాహనులకు సామంతులుగా చేశారు అని చెప్పి అల్లూరు శాసనం ద్వారా తెలుస్తుంది కదా. థర్డ్ వన్ ఏంటి? గుమ్మడి దుర్రు శాసనం. గుమ్మడి దుర్రు శాసనం. ఈ గుమ్మడి దుర్రు శాసనంలో దీని స్పెషాలిటీ ఏంటి? ఇక్ష్వాకులు వేయించిన మొట్టమొదటి సంస్కృత శాసనం. వేయించిన వాడెవరు? యహుబల శాంతమూలుడు. యహుబల శాంతమూలుడు స్పెషాలిటీ ఏంటి? ఎక్కువ కాలం పరిపాలించాడు. దీంట్లో ఈ శాసనంలో ఇంకో స్పెషాలిటీ ఏంటి? స్త్రీలు పురుషుల యొక్క పేర్లు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ గుమ్మడి దుర్రు అనే ప్లేస్ ఏ మతానికి సంబంధించిన విద్యా కేంద్రం? వెరీ గుడ్. నెక్స్ట్ మంచికల్లు, మైదవోలు శాసనాలు వేటి గురించి చెప్తాయి? ఇక్ష్వాకుల పతనం గురించి, ఇక్ష్వాకుల పతనం గురించి తెలుపుతాయి. అయితే మంచికల్లు శాసనము ప్రకారము ఇక్ష్వాకు రాజు ఎవరిని ఓడించి ఎవరు వచ్చారు అని చెప్తోంది మంచికల్లు? పల్లవులను ఓడించి సింహవర్మ. ఎవరిని ఓడించాడు? రుద్రపురుషదత్తుని మేడం. రుద్రపురుషదత్తుని ఓడించినట్టుగా తెలిపే శాసనమే మంచికల్లు శాసనం. ఓకేనా, క్లియర్ కదా? క్లియర్. రాజుల క్రోనాలజీ చెప్పండి, ఆర్డర్ చెప్పండి. శ్రీశాంతమూలుడు కొడుకు వీరపురుషదత్తుడు మేడం. వీరపురుషదత్తుని కొడుకు యహుబల తర్వాత రుద్రపురుషదత్తుడు.
అంతే. ఓకేనా, క్లియర్ కదా? అవి శాసనాలు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నాణాలు. థర్డ్ వన్ నాణేలు. నాణాలు, కాయిన్స్. ఈ నాణాల దగ్గర అంత అంటే లైక్ శాతవాహనులు అన్ని పాయింట్స్ లేవు మనకి. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ప్లేసెస్. వీళ్ళ నాణాలు ఎక్కడెక్కడ దొరికాయి? ఆబ్వియస్లీ నాగార్జున కొండలో దొరుకుతాయా లేదా? అవును ఎస్ మేడం. మేడం. అవునండి. వాళ్ళ క్యాపిటల్ అదే కాబట్టి. ఉమ్. అండ్ ఆ పక్కనే తుళ్ళూరు. తుళ్ళూరు అంటే ఇప్పుడు మన క్యాపిటల్ ఉంది కదా అమరావతి, అవును మేడం. అక్కడ తుళ్ళూరు. తర్వాత ఒంగోలు, తెనాలి, నాగార్జునకొండ, అమరావతి రెండు అనుకోండి. ఇంక ఇది separate గా మళ్ళీ రాయనవసరం లేదు. తర్వాత ఇవన్నీ ఆంధ్ర రీజియన్వి కదా. తెలంగాణలో ఎక్కడ? పణిగిరి. పణిగిరి చెప్పానా ఇందాక? చెప్పినారు మేడం. పనిగిరి ఆ, శాసనం. పణిగిరి. తర్వాత నేలకొండపల్లి అని ఉంది. నేలకొండపల్లి అంటే ఖమ్మం దగ్గర వస్తుంది, భద్రాచలంకి దగ్గరలో. నేలకొండపల్లి. ఇక్కడ వీళ్ళ వీళ్ళ నాణాలు దొరికాయి. అండ్ వీటిపైన ఉన్న గుర్తులు, శాతవాహనుల కాలంలో కొన్ని గుర్తులు చెప్పుకున్నాం. ఉజ్జయిని గుర్తు, ఓడా తెరచాప గుర్తున్నాయి కదా. అవును మేడం. ఎస్ మేడం. అట్లా వీళ్ళ దాని మీద కూడా ఉజ్జయిని గుర్తులున్నాయి. ఎందుకు? వీళ్ళు వాళ్ళకే సామంతులు కాబట్టి అదే కంటిన్యూ చేసి ఉండొచ్చు. ఓకే మేడం. ఉజ్జయిని గుర్తు, తర్వాత ఏనుగు బొమ్మ ఉన్న నాణాలు వీళ్ళవి ఎక్కువగా ఉన్నాయి. ఉజ్జయిని, ఏనుగు. ఓకే. అండ్ వీళ్ళ టైంలో కూడా సీసము, రాగి ఈ రెండిటితో తయారు చేసిన నాణాలు ఉన్నాయి. ప్లస్ రోమన్ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. అంటే మళ్ళీ వీళ్ళ టైంలో కూడా ఏం కంటిన్యూ అయింది? రోమన్ రోమ్ తోటి విదేశీ వ్యాపారం కొనసాగింది అని విదేశీ అర్థమవుతుంది. వాణిజ్య అంతే కదా? వ్యాపారం. అంతేనా కాదా? అంతే ఎస్ మేడం. మ్యామ్. సో ఇది వీళ్ళ కాలం నాటి నాణాలకు సంబంధించిన పాయింట్స్. ఓకే. సో నాణాలు ఎక్కడెక్కడ దొరికాయంటే నాగార్జునకొండ, అమరావతి, తుళ్ళూరు, ఒంగోలు, తెనాలి, తెలంగాణలో పణిగిరి, నేలకొండపల్లి ఇక్కడ దొరికాయి. అండ్ ఆ నాణాల మీద ఉన్న గుర్తులు ఉజ్జయిని గుర్తు, ఏనుగు గుర్తు. తర్వాత అవి ఏ మెటల్ తోటి తయారు చేసిన కాయిన్స్ ఇవి అంటే సీసము, రాగి. అండ్ వీళ్ళు రోమ్ తోటి వ్యాపారం చేసేవాళ్ళు కాబట్టి రోమ్ కి చెందిన గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ వీళ్ళ టైంలో దొరికాయి. ఓకేనా? ఓకే. అండ్ లాస్ట్ ఏంటి ఆధారాలలో? సాహిత్యం. పురాణాలు సాహిత్యం. చెప్పుకున్నాం, శాసనాలు చెప్పుకున్నాం, నాణాలు చెప్పుకున్నాం. ఇంకేం మిగిలింది? సాహిత్యం. సాహిత్యం. సో ఈ సాహిత్యం కూడా చిన్న టాపిక్కే. సాహిత్యంలో సాహిత్యము ఆధారాలుగా మనకి ఎక్కడ పనికి వస్తుందంటే ఫస్ట్ దాని గురించి చెప్పుకోవాలి అంటే జైన ధర్మామృతం అనే బుక్ గురించి. ఏం బుక్? జైన ధర్మం. జైన ధర్మామృతం. ఈ జైన ధర్మామృతం అనే బుక్కుని రాసిండే అతని పేరు న్యాయసేనుడు. ఏం పేరు? న్యాయసేనుడు. ఇట్లా గుర్తు పెట్టుకోండి, న్యాయము, ధర్మము. ఓకే. జైన ధర్మామృతం రాసింది ఎవరు? న్యాయసేనుడు. ఈ బుక్ కన్నడలో రాయడం జరిగింది. ఏ లాంగ్వేజ్ లో? కన్నడ భాషలో రాయడం జరిగింది. ఓకే. సో ఇది పేరుని బట్టి అర్థమవుతుంది, ఇది జైన్స్ కి సంబంధించిన బుక్ కదా. అయితే ఈ జైన ధర్మామృతం అనే బుక్ వీళ్ళకి ఎట్లా ఆధారం, వీళ్ళ గురించి తెలుసుకోవడానికి ఎందుకు ఆధారం అయింది అని అంటే ఈ బుక్ లో ఇక్ష్వాకుల రాజధాని అయిన ఏది? శ్రీపర్వతం. ఇక్ష్వాకుల రాజధాని అయిన
శ్రీ పర్వతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, శ్రీ పర్వతానికి సంబంధించిన విషయాలను పేర్కొన్నటువంటి బుక్ ఏది? జైన ధర్మామృతం. జైన ధర్మామృతం. ఏ భాషలో ఉంది? కన్నడ భాష. రాసింది ఎవరు? న్యాయసేనుడు. న్యాయసేనుడు. ఓకేనా? ఓకేనా? సో ఇది జైన ధర్మామృతం. అండ్ రెండోది సెకండ్ బుక్ వచ్చేసి బుద్ధ చరితం. సెకండ్ బుక్ బుద్ధ చరితం. బుద్ధ చరితం. ఈ బుద్ధ చరితం అనే బుక్ రాసింది అశ్వఘోషుడు. బుద్ధ చరితం రాసింది ఎవరు? అశ్వఘోషుడు. ఈ బుద్ధ చరితము ఇక్ష్వాకుల పుట్టు పూర్వోత్తరాలన్నిటిని తెలుపుతుంది. అంటే లైక్ వీళ్ళు ఎవరు, ఎవరి భార్య ఎవరు, ఎవరికి ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఎవరెవరికి ఎవరితో పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, వాళ్ళ తర్వాత ఎవరు రాజయ్యారు, ఇట్లాంటి విషయాలన్నీ. అంటే వీళ్ళ పుట్టు పూర్వోత్తరాలన్నిటిని గురించి తెలిపే పుస్తకం ఏది? బుద్ధ చరితం. బుద్ధ చరితంలో మరి వీళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఎందుకున్నాయి? ఎందుకున్నాయంటే బుద్ధుడు ఉన్నాడు కదా, ఈ బుద్ధుడు కూడా క్షత్రియుడే కదా. అవును మేడం. శాక్య అనే వంశానికి చెందిన వాడు బుద్ధుడు. ఏ వంశము? శాక్య వంశానికి చెందినవాడు. ఈ శాక్య వంశంలో ఇక్ష్వాకు వంశం ఒక భాగము అని చెప్పి అంటారు. శాక్య వంశంలో శాక్య వంశంలో ఇక్ష్వాకు వంశము ఒక పార్ట్ అని చెప్పి అశ్వఘోషుడు అనడం జరిగింది. కాబట్టి శాక్య వంశానికి చెందిన వాడైన బుద్ధుడి గురించి చెప్పే ఈ బుద్ధ చరితం బుక్ లో ఎవరి గురించి ఉంది? ఎవరి పుట్టు పూర్వోత్తరాలు ఉన్నాయి? ఇక్ష్వాకుల యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఇవి రెండు ఇక్ష్వాకుల గురించి తెలుసుకునే సాహిత్య ఆధారాలు అయ్యాయి. ఓకే కదా? ఏవేవి? జైన ధర్మామృతం ఒకటి, బుద్ధ చరితం ఒకటి. సో వీళ్ళకి సంబంధించిన ఆధారాలు అంటే పురాణాలు, శాసనాలు, నాణ్యాలు, సాహిత్యం. పురాణాలలో మొత్తం 75 మంది రాజులు పరిపాలించారు అనుంది. కానీ 75 ఏళ్ళు పరిపాలించారు అనుంది. మొత్తం 7 మంది రాజులని మత్స్య పురాణం చెప్తోంది, కానీ ఉన్నదేమో 4 పాలకులు. ఓకే, వీళ్ళ క్యాపిటల్ ఏంటి? శ్రీ పర్వతం. దీన్నే విజయపురి లేదా నాగార్జున కొండ అంటారు. సో శ్రీ పర్వతం క్యాపిటల్ కాబట్టి వీళ్ళని శ్రీ పర్వతీయులు అని కూడా మత్స్య పురాణం చెప్పింది. ఓకే, మామూలుగా పురాణాలేమో ఆంధ్రభృత్యులు అన్నాయి, మత్స్య పురాణం ఏమో శ్రీ పర్వతీయులు అనింది. ఓకేనా? శాసనాలలో అల్లూరు శాసనం వీరపురుషదత్తుడు, పణిగిరి శాసనము శ్రీశాంతమూలుడు, గుమ్మడిదుర్రు శాసనం యహుబల శాంతమూలుడు, మంచికల్లు శాసనం రుద్రపురుషదత్తుడు. దాంట్లలో సంస్కృతంది గుమ్మడిదుర్రు శాసనం, అంతే కదా? సాహిత్యంకి వచ్చేసరికి జైన ధర్మామృతం న్యాయసేనుడు, బుద్ధ చరితం అశ్వఘోషుడు. ఓకే, క్లియర్ కదా? సో ఇది ఇక్ష్వాకులు అనే టాపిక్ లో మనం ఏమేమి చూడాలి అనుకున్నాము? టోటల్ గా 10 పాయింట్స్లలో ఏమేమి కంప్లీట్ అయిపోయాయి?
వీళ్ళకి సంబంధించిన Fact. కీ పాయింట్స్ అయిపోయాయి, వీళ్ళ ఏరియా ఏదైనా అయిపోయింది, వీళ్ళ ఆధారాలు ఆధార్. అయిపోయాయి. ఆ, ఇంకా నెక్స్ట్ వీళ్ళ రాజకీయ చరిత్ర, కులము, వీళ్ళ ప్రత్యేకతలు ఇవంతా డిస్కస్ రేపు. చేద్దాము. రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా?